ప్రకృతిలో అనేక రకాల ఔషధాలున్నాయి. అవి మన కంటికి కనిపించినా అందులో ఉండే ప్రత్యేక విలువలు మనకు తెలియవు. మీ అందరికీ నేల ఉసిరి తెలిసి ఉంటుంది కదా, అదేనండి నాటు ఉసిరికాయలు. చిన్న చిన్న ఉసిరికాయలు ఊళ్ళల్లో చాలా మంది చెట్లలో రాళ్లు కొట్టి మరీ తీసుకుని తింటూ ఉంటారు. ఒక చెట్టుకే గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ చిన్న ఉసిరికాయలంటే చాలా మందికి ఇష్టం. కాస్త ఉప్పు కారం నంచుకుని తింటూ ఉంటారు టైం పాస్కి. కానీ ఇందులో చాలా లాభాలున్నాయని మన ఋషులే చెప్తున్నారు. సైంటిస్టుల పరిశోధనలు నిరూపించాయి. నేల ఉసిరిలో సుమారుగా 40 రకాలకు పైగా ఇచ్చే ఇన్ఫ్లమేషన్స్ తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. వైరస్ ఇన్ఫెక్షన్స్ సోకినప్పుడు నరాల వ్యవస్థను కూడా ఇబ్బంది పడతాయి. నరాల కణాలు ఒకసారి డ్యామేజ్ అయితే తిరిగి నార్మల్ కావు. వైరస్ క్రిములు నరాలను పాడు చేయటం స్టార్ట్ చేసినప్పుడు నరాలు రిపేర్ అవ్వడానికి పైన మైలిన్ షీట్ ఉంటుంది, అది డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు సంకేతాలు అన్ని భాగాలకి వెళ్ళటం తగ్గిపోతాయి, దురదలు వస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల పాడైపోయిన నరాలు కూడా తిరిగి నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. ఈ నేల ఉసిరి వల్ల చాలా మంచిది. నరాల వ్యవస్థకు ఇవి అద్భుతం. నరాల సమస్యలున్నవారు ఇవి ఎక్కువగా తీసుకుంటే మంచిది. వైరస్ వల్ల మనమంతా వ్యాక్సిన్లు వేయించుకుంటున్నాం. కరోనా సోకి తగ్గిన వారికైతే యాంటీబాడీస్ తయారవుతున్నాయి. అయితే నేల ఉసిరి తింటే ఇంకా మంచిది. యాంటీబాడీస్ ఉత్పత్తిని బాగా చేస్తాయి. నేల ఉసిరి వల్ల పొట్టలో అల్సర్లు కూడా త్వరగా మానిపోతాయి. అల్సర్ ఉండే ఏరియాలో ఆ పొర త్వరగా డెవలప్ అయ్యేటట్లు ఈ ఉసిరి చేస్తుంది. కిడ్నీలో రాళ్లను కరిగించడానికి నేల ఉసిరి పనిచేస్తుంది. ఈ విషయంపై ఒకప్పుడు బాగా ప్రచారం ఉంది. ఇన్ని లాభాలున్నాయి కాబట్టే అసలు దొరికినప్పుడల్లా తినేయండి. పల్లెటూళ్ళలో అయితే బాగా దొరుకుతాయి. మీ ఇంట్లో చెట్టుంటే నేల ఉసిరి ఆకులు తెచ్చుకుని క్లీన్ చేసి పేస్ట్లా చేసుకుని తేనె కలిపి గోళీలు చేసుకుని కూడా తినచ్చు. వీటిని పొడి చేసుకుని అయినా దాచుకుని తినచ్చు. కాఫీలాగా మరికించి తేనె కలుపుకుని తాగొచ్చు. ఏ రూపంలో వాడినా లాభాలే. నరాలు బలాన్ని పెంచుకోవడానికి, నరాల డ్యామేజ్ను తగ్గించుకోవడానికి అద్భుతం ఇవి. వైరస్ రోజుల్లో శరీరానికి యాంటీబాడీస్ చాలా అవసరం కాబట్టి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా దొరికితే మాత్రం తెచ్చుకుని తినండి.